శ్రీ కృష్ణసాయి రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ టెక్బుల్స్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియం వద్ద 5K మారథాన్ రన్ ను ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ప్రారంభించారు. మినీ స్టేడియం నుండి మిర్యాలపాలెం సెంటర్ వరకు సాగిన రన్ యూటర్న్ తీసుకుని మళ్లీ మినీ స్టేడియంతో ముగిసింది. రన్ కు ముందు యువత నృత్యాలు చేసి అలరించారు. చిన్నారులు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం ఈ 5K రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5K రన్ జరిగే ప్రాంతంలో రన్నింగ్ లో పాల్గొన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా నివారించేందుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి యువకుడికి టీషర్టు, క్యాప్ అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, సిద్ధా వెంకటేశ్వరరావు, రైస్ కాలేజ్ ట్రెజరర్ సిద్ధా భరత్, రంగమన్నార్, సిద్ధా సూర్యకుమారి, సిద్ధా ప్రవల్లిక, సిద్ధా లత, టెక్బుల్స్ భాస్కర్ రెడ్డి, ఉపాస్ హాస్పిటల్ వైద్యులు చవల ప్రకాష్, కీర్తి మెడికల్స్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్, మనందరి కోసం ఒక చిన్న మా సాంగ్ వేద్దాం. రెడీయా? రెడీ? Right and left, continue. Ready, right side, left. Move. Right, right. Check.
marathon. So for the first time in Ongole, we are going to fight it and to fight ఉన్న వాళ్ళు కూడా ఎవరు please patience. తీసుకోండి. యూటర్న్ తీసుకున్న తర్వాత వన్స్ 2.5 km కంప్లీట్ అవ్వగానే ఏమైనా కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా. ఒక ఏజ్ మరి ఇంత ఢిల్లీ హైవేస్ అండ్ KSGs సపోర్టింగ్ పార్ట్నర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ ప్రోగ్రామ్స్ మరెన్నో మీరు చెయ్యాలి, కల్పించాలి పోలీసులు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవటమే. 2 కిలోమీటర్స్ దగ్గర యూ టర్న్ ఉంటుంది, అక్కడ కూడా వాలంటీర్స్ ఉంటారు. So let's welcome the beautiful applause. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మన సార్ స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. So hearty welcome to Superintendent of Police Prakasam District, Shri A.R. Ramanand Gaji. Sir is welcome on behalf of ICC Sai Group of Institute and అలాగే temples. And అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ మున్సిపల్ శాఖ and అలాగే పోలీస్ శాఖ ఇంత మంచి చక్కటి ధన్యవాదాలు. సో ఐ రిక్వెస్ట్ దామోదర్ సార్. కూడాను బయట ఒక స్టేజ్ ఉంటుందండి, అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడాను మారథాన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి, సెంటర్స్లోకి వెళ్ళాలి. నాన్ పార్టిసిపెంట్స్ అందరూ బయట స్టేజ్ దగ్గర అసెంబ్లీ అవ్వండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నాన్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ అసెంబ్లింగ్ అవ్వాలి. Yes sir. Countdown ఉంటుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yes sir. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్ లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అగైన్స్ ద క్యాన్సర్, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా, ఈ మూడు దీస్ ఆర్ ద లైవ్ ఇష్యూస్. సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్ లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ క్యాన్సర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి రైజ్ కాలేజ్ వాళ్ళు, ముఖ్యంగా భరత్ అండ్ టీమ్ వాళ్ళు ప్లాన్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నన్ను పిలిచారు గెస్ట్ గా. నేను ఇంకొకటి సజెస్ట్ చేశాను. సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా, డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా. మన ఒంగోలులో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి, బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా, గాంజా వాడటం, డ్రగ్స్ వాడటం, అలాగే ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అవటం, ఈ యొక్క 3-4 ఇష్యూస్ లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది, ఒక జనరేషన్స్ కూడా. అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది.
అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత, స్టూడెంట్స్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, 2 వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు. దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలా మంది చనిపోతున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే, హెల్మెట్ పెట్టుకోండి. మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి, మంచి ప్లేస్కి వెళ్ళాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, అలానే ఎవరు కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా 2 వీలర్స్ వాడే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. మీ డ్రీమ్స్ అన్ని విల్ కమ్ ట్రూ. అదర్వైజ్ ప్రాణాలు పోగొట్టుకోవడం, అలాగే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మేము చూస్తున్నాం. దీన్ని కూడా ఒక మంచి కార్యక్రమాల్లో ఈ 3 కార్యక్రమాలు, ముఖ్యంగా అగైన్స్ ద క్యాన్సర్ ఈ ప్రోగ్రామ్. సో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ భరత్ కూడా ఈ 3టికి మనం చేద్దాం సార్ అని చెప్పారు. నేను మళ్ళీ ఒకసారి ఈ పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది, హెల్మెట్ అందరినీ మీ ఇంట్లో మీరు, మీకు వెహికల్ ఉంటే 2 వీలర్, మీ పేరెంట్స్ని, మీ చిల్డ్రన్ని కంపల్సరీ హెల్మెట్ ధరించండి. ఇది మీ ప్రాణాలకి. తల్లి మనకు జన్మనిస్తే హెల్మెట్ రెండో జన్మిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తులో మీరు ఎక్కడికో వెళ్ళాలి, మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే రోడ్ యాక్సిడెంట్ బారిన పడకుండా, యాక్సిడెంట్ గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి, భాస్కర్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ మెడికల్ టీం, ముపాసా టీం, అలాగే ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున మరొకసారి అభినందనలు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ మీద అవగాహన. ఈరోజు ఆ జనాల్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది, క్యాన్సర్ మీద అవగాహన. అదేవిధంగా ఈరోజు యువత మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. సార్ ఎస్పీ సార్ని కలిసినప్పుడు, సార్ క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒంగోలులో ఉండే యూత్కి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అంటే, డ్రగ్స్ కూడా వద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అని సార్ ఒక కోట్ పెట్టించి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది జనాలు అర్థం చేసుకొని, సార్ యొక్క ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్ అందరూ కూడా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని, ప్రతి ఒక్కళ్ళు యూత్ అందరూ కూడా దీని మీద ఆలోచించి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా సార్ రైజ్ చేశారు, హెల్మెట్ ఇష్యూ. దాదాపుగా సార్ వచ్చిన తర్వాత ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్స్ చేస్తున్నారు, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. సార్ వాళ్ళ నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఆఫీస్లో హెల్మెట్స్ లేవని చెప్పి వాళ్ళ ఓన్ పోలీసులకే క్లాస్ ఇచ్చారు. సో సార్ చాలా పర్టికులర్గా ఉన్నారు. సో రోడ్ సేఫ్టీ కూడా అందరూ పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయగలిగాము అంటే దీని ముఖ్య ఉద్దేశం ఈజ్ cancer awareness as well as actually the youth to be aware of the anti-drug message. So it is extremely important for the people to stay away from drugs and lead their career and then realize their dreams. Thank you very much for all your support, and then we actually intend to do this program every year with a more bigger success. And we thank all the support partners and each and every participant who has actually attended and being taking part of this one. Thank you very much. ఆర్గనైజ్ చేయాలని చెప్పి మనకి రైజ్ బిజినెస్ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మరియు టెక్ బుల్స్ ఎండి గారు అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి ముఖ్య అతిథిగా ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసినందుకు ఆయనని మా ఆర్గనైజ్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా క్యాన్సర్ మీద ఫైట్ చేయాలి, యాంటీ డ్రగ్స్ని మనం ఆ సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ముఖ్య ఉద్దేశంతో ఒక ఆబ్జెక్ట్తో ముందుకెళ్తున్నాము. దీన్ని ప్రజలు రీచ్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకొని మాకు అందరికీ తోడ్పడతారని ఎంతో ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.